సంతోషపెడితే ఆ సంతోషం ద్వారా వీళ్ళందరూ పెట్టిన బాధను నేను మర్చిపోగలను. అంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికి చూడాలి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, దేవునికి 150 అడుగులు లోతున గాయాలైనవి, 150 గాయాలైనవి అని చెప్పుకున్నాం కదా. అలాంటి గాయాలు మనం రోజుకి ఎన్ని చేస్తున్నాం దేవుడికి? ఎన్ని కొరడా దెబ్బలు కొడుతున్నాం దేవుణ్ణి? ఎంతలా గాయపరిచి హింస పెడుతున్నాం దేవుణ్ణి? అయినా సరే ఆయన ప్రేమ మనల్ని క్షమించడానికి సిలువకెక్కింది. ఆయన దయ మనల్ని క్షమిస్తానే ఉంది. ఇప్పటి వరకు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో దేవునికి ఇష్టం లేని పనులు చేసాం. అయినా సరే క్షమించుకుంటానే వచ్చింది. ఒక్కరోజు మనల్ని విడిచిపెట్టలేదు, మనల దగ్గర గివ్ అప్ ఇచ్చేయలేదు, అంటే వదిలేలేదు మనల్ని. ఎప్పుడు ఇదే చేస్తారు, ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తాడని చెప్పి మన మీద ఆయన దృష్టిని విడిచిపెట్టేసి ఆయన దృష్టిని మళ్ళించుకోలేదు మన వైపు నుండి. ఇంకా క్షమిస్తానే వచ్చాడు, ఇంకా ఓర్చుకుంటున్నాడు, ఇంకా భరిస్తున్నాడు మనల్ని, ఇంకా భరించుకుంటానే ఉన్నాడు. ఇక ముందు కూడా భరించాల్సి వస్తుంది దేవుడు మనల్ని కదా. ఎంత క్షమాపణ కలిగిన దేవుడు, అంత బాధ పెట్టిన వాళ్ళని క్షమించమని అడిగినప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. మన పాపములు కూడా ఆయన క్షమించే దేవుడు. మనం ఇప్పుడు చేసిన పాపాలకు ఆయన ఎప్పుడో ప్రాయశ్చిత్తం చేసేసాడు సిలువ మీద. అయితే ఇప్పుడు మన పాపాలు క్షమించబడ్డాయా లేదా చెప్పండి? మన పాపాలు క్షమించబడ్డాయా లేదా?